ఏర్పరచుకుండగా గలిలయ తీరాన చిన్ననావా యేసయ్య ఏర్పరచుకుండగా యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలానే ఉంటే చాలునయ్యా గలిలయ తీరాన చిన్ననావా యేసయ్య ఏర్పరచుకుండగా గలిలయ తీరాన చిన్ననావా యేసయ్య ఏర్పరచుకుండగా పాపం కొంతమంది సహోదరులు మీరు చాలా శాంతంగా చాలా అయినా మీకు కోపం తెప్పించగలిగినటువంటి చెప్పండి అదిగో మూర్ఖులు భర్తలు. అవునా? అయ్యా మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మీరు ఎంత మంచోళ్ళు అయినా సరే వెళ్ళి దబిడి బాధ్యత తప్ప వాళ్ళు కాముగా ఉండరు. వెనకడికి ఒక సామెత ఉంది, ఏమిటట? పడుకున్న గాడిదనట్టు ఎవడో లేపి తనిచ్చుకున్నాడట. కొంతమంది భార్యలకు భలే టాలెంట్ అండి. మొగుడు పడుకుని ఉంటాడు, లేపుతారు. వాడు లేచి తన్నేంత వరకు అదో తుపితి, మీకు అదో తుపితి. ఏమిటి? తృప్తి. ఒకరోజు ఒక కోటింగ్ పడిపోవాల్సిందే. అది మంచి పద్ధతి కాదు సుమా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా చదివితే, ఒకసారి వెలిగించబడిన తరువాత ఒకసారి వెలిగించబడిన తరువాత, రక్షింపబడిన తరువాత ఎవరైతే చదువుదాం రండి, అక్కడికి వెళ్దాం రండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏముందో చూద్దాం రండి. 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. వింటున్నారా? ఒకసారి సిలువ వేశాం, ఆయన సిలువ మీద నీ కోసం మరణించాడు కాబట్టి, రక్తము చిందించాడు కాబట్టి, ఆ రక్తంలో కడగబడిన నువ్వు నేను మారు మనసు పొందాం, రక్షించబడ్డాం. ఇక మనం ఆయన సిలువ వేయడానికి వీల్లేదు. ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడితే చాలు నీకు కావాల్సిందని అనుగ్రహిస్తాడు. ఆయనతో మాట్లాడితే చాలు ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయనతో నువ్వు మాట్లాడితే చాలు ఆయన నిన్ను కనికరిస్తాడు, నీకున్న అవసరాన్ని తీరుస్తాడు. కానీ నువ్వు మళ్ళా తప్పు చేస్తూ, మళ్ళా పాపం చేస్తూ, మళ్ళా వెనకంచి వేస్తూ, మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టినటువంటి పాపిష్టి పనులు నువ్వు మళ్ళా చేసావనుకో, బైబిల్ సెలవిస్తుంది, మళ్ళా యేసుని ఏం చేస్తున్నావు? గాయపరుస్తున్నావు, బాహాటంగా సిలువ వేస్తున్నావు. అలా బాహాటంగా సిలువ వేసేవాళ్ళు మారు మనసు పొందుట అసాధ్యం. ఒక్కసారి వెళ్ళి కొట్టావు, నీళ్ళు వచ్చినాయి, మోషే మళ్ళా వెళ్తున్నావు కదా, కొట్టదో, మాట్లాడు, నీళ్ళు వస్తాయి. మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? కొట్టిపడేశాడు. ఎందుకు కొట్టాడయ్యా అంటే వీళ్ళు కోపం పుట్టించారు. ఈ కోపం పుట్టించినప్పుడు ద్రోహులారా
అని చెప్పి ఆ కోపంలో వేసాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొట్టేశాడు. దయచేసి వినండి, కోపము ఎప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని చిత్తము జరిగించదు. వింటున్నారా? భర్త కావచ్చు, భార్య కావచ్చు, అయ్యా విను, నువ్వు మంచి ఆత్మీయుడివే, నీ భార్య బహు గయ్యాలి. ఆ గయ్యాలి భార్యను సైతాను వాడుకొని ఏం చేస్తాడంటే ఆత్మీయుడు అయిన నీ ఆత్మీయతను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నీ ఆత్మీయత నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నా భార్యను బట్టి నేను ఆత్మీయతను పాడు చేసుకున్నాను ప్రభువా అన్నావు అనుకో, బయలుదేరు అంటాడు. అలాగే సహోదరులు, మీరు చాలా మంచివాళ్ళు, కానీ నీ భర్త మంచోడు కాదు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. కాబట్టి నీ భర్త మంచోడు కాదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు కాబట్టి నీ భర్త అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నువ్వు కూడా అలాగే మాట్లాడావు అనుకో, నీ ఆత్మీయత పాడవుతుంది. వాళ్ళు ఏదో ఇష్టానుసారంగా వాగారని చెప్పేసి మోషే ఇప్పుడు వాళ్ళతో పాటు ద్రోహులారా అని చెప్పేసి కోపంతో చేయకూడదు చేసేశాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా మీకు? వాగ్దాన భూమిలోకి వెళ్ళే అవకాశం పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా మీకు? మన జీవితంలో కోపము ఎప్పటికీ కూడా మంచి చేయదు. మోషే వాగ్దాన భూమికి వెళ్లకుండా ఆగిపోయాడండి. ప్రార్థన చేస్తున్నాడండి, ప్రభా ఒక్క నిమిషం ప్రభా, ఏమిటో చెప్పు, వాగ్దాన భూమికి నేను కూడా వెళ్తాను. నో, కుదరదు. ఏ జ్ఞాపకం లేదా నువ్వు చేసింది? ఇశ్రాయేలీయులు పుట్టించిన కోపం వల్ల మోషే నోరు జారి కాని మాట పలికెనో, ఫలితంగా వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు. భర్తేదో కోపం పుట్టించాడని నువ్వు కాని మాట మాట్లాడినా, భార్య ఏదో కోపం పుట్టించిందని నువ్వు కాని మాట మాట్లాడినా, ఇద్దరూ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి పొందుకోవలసిన దీవెన పోగొట్టుకుంటారు. జాగ్రత్త. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు నో చెప్పేశాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు నో చెప్పేశాడు. దావీదు ప్రార్థనకు దేవుడు చెప్పిన నో కారణం ఏమిటంటే దావీదు పాపం చేశాడు. మోషే చేసినటువంటి ప్రార్థన దేవుడు కాదన్నాడు. కారణం ఏమిటంటే మోషే తప్పు చేశాడు.